హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో పీనట్స్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ రైస్ని మనము 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఇంకెందుకు లేటు మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 1 కప్పు పల్లీలను తీసుకున్నాను, వేయించుకొని ఆ పల్లీలను పొట్టు తీసేసుకొని ఆ మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలను కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 4-5 స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని పల్లీలు కూడా వేసుకుందాం. వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనము వేయించుకోవాలి. ఇందులోకి ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం. ఇప్పుడు కొంచెం వేగిపోయాయి పల్లీలు. ఇప్పుడు పచ్చిమిర్చి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇందులోకి ఒక ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఇవి మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు మనము మగ్గించుకోవాలి. ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. మొత్తం మంచిగా వేగిపోవాలి. ఇప్పుడు మొత్తం వేగిపోయింది. ఇప్పుడు ముందుగానే మనము మిక్సీ పట్టించుకున్న పౌడర్ వేసేసుకుందాం. ఇప్పుడు కలుపుకుందాం ఒకసారి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న రైస్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. రైస్కి అంతా మసాలా అంతా రైస్కి పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలి. మనము అప్పుడప్పుడు చేసుకున్న రైస్తో కాకుండా మిగిలిపోయిన అన్నంతో కూడా మనము తయారు చేసుకోవచ్చు. 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. పిల్లలకు కూడా లంచ్ బాక్స్కు బెస్ట్ రెసిపీ. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం సింపుల్గా ఈజీగా 5 నిమిషాల్లోనే చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పీనట్స్ కూడా హెల్త్కి చాలా మంచిది.
ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. చూసారు కదా, 5 నిమిషాల్లోనే పీనట్స్ రైస్ రెడీ చేసుకోవచ్చు, ఎంజాయ్ చేసేయవచ్చు. అంతే అండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.